దాన్ని అణచివేసే శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయనే విషయాన్ని ప్రపంచమంతా గుర్తించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. యాంటీ టెర్రరిజం డే సందర్భంగా కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు మంత్రి. పెహల్గాం ఉగ్రదాడి తరువాత దేశ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్ధంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొనేందుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. ఇలా ప్రపంచంలో టెర్రరిజాన్ని అణచివేసే శక్తి, ఆ సామర్థ్యం, ఆ ఆలోచన దేశం భారతదేశంగా ఇలా ప్రపంచ దేశాలని గుర్తిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మొన్న పెహల్గాంలో దాడుల తర్వాత, ఆ దారుణ సంఘటన తర్వాత టెర్రరిస్ట్ స్థావరాలను గుర్తించి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ప్రపంచమంతా గుర్తించి ఇలా పాకిస్తాన్లో టెర్రరిజాలకు స్థావరాలు ఇవ్వడం, వాళ్ళకి ఆర్థికంగా ప్రోత్సహించే ప్రయత్నం చేయడం, ఇతర దేశాల నుంచి ఆయుధాలు రప్పించే ప్రయత్నం చేయడం, ఇవన్నింటినీ గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇవాళ ఏ విధంగా 9 స్థావరాలను మనం ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను, కఠినాధికమైన ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది. బట్ ఈ పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు పెహల్గాం సంఘటన తర్వాత టెర్రరిజానికి వ్యతిరేకంగా గతంలో భారతదేశం మీద బాంబే బ్లాస్ట్ కానీ, హైదరాబాద్లో గోకుల్చాట్ కానీ, లుంబిని పార్క్ కానీ, మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇవాళ సమాజం లోపల మార్పు వచ్చింది. మన పెహల్గాం సంఘటన తర్వాత ఇవాళ సమాజం లోపల, దేశ ప్రజల లోపల మార్పు వచ్చింది. అవసరం వస్తే టెర్రరిజానికి వ్యతిరేకంగా నేనే స్వయంగా వెళ్ళి దేశానికి అనుకూలంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన ప్రతి